ఏ మిగతా ఫ్రెండ్స్తో మన సహవాసం చేస్తే మనకు మేలు కలిగిద్దో లేదో తెలియదు, కానీ ఈ ఫ్రెండ్తో సహవాసం చేస్తే, యేసు ప్రభుతో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తే నీ జీవితాలకి దీవెన, ఆశీర్వాదము, ఆనందము, ఆరోగ్యము, అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు మనతో స్నేహం చేయడానికి, మనం ఆయనతో స్నేహం చేయడానికి ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. దేవుడు మనల్ని పిలిచింది దేని కొరకు అక్కడ చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారునితో సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేని కొరకు పిలువబడ్డాం? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రభువుతో సహవాసం చేయాలి, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలి. యేసయ్య మంచి ఫ్రెండ్, మనల్ని వెన్నంటి ఉండే ఫ్రెండ్, ఎప్పుడు కాచుకొని ఉండే ఫ్రెండ్, మనలో ఉండే ఫ్రెండ్, మనతో ఉండే ఫ్రెండ్, మనల్ని విడువని ఎడబాయని ఫ్రెండ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.